నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోమలో గల శ్రీ విష్ణుకంఠి క్షేత్రం శ్రీ కంబగిరి లక్ష్మీ నరసింహస్వామి 15వ వార్షికోత్సవాలు జయంతోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు స్వామివారికి అన్నకూటోత్సవం, గరుడోత్సవం, కళ్యాణోత్సవం జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలం నుంచి ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్ బృందం వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు, యాగాలు, కళ్యాణోత్సవం జరిపిస్తున్నారు. స్వామి ఉపాసకులు రామ్మోహన్ స్వామి, లక్ష్మీకాంత్ విష్ణు, కంటి క్షేత్రం ట్రస్ట్ మెంబర్ డాక్టర్ శ్రీనివాస్, చార్టెడ్ అకౌంటెంట్ అశోక్ కుమార్ మాట్లాడుతూ కంబగిరి లక్ష్మీ నరసింహస్వామి అందరినీ చల్లగా చూడాలని సుదర్శన, ధన్వంతర, నృసింహ యాగాలు నిర్వహించామని తెలిపారు. జై సింహనారాయణ, జై నరసింహ. ఈరోజు నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోమల గ్రామంలో సమీపంలో శ్రీ విష్ణుకంఠి క్షేత్రంలో కంబగిరి స్వామి యొక్క నృసింహ జయంతి ఉత్సవాలు, అలాగనే వార్షికోత్సవం, 15వ సంవత్సరం వార్షికోత్సవం, నరసింహ జయంతి ఉత్సవాలతో స్వామికి 3 రోజులు ఇక్కడ రంగరంగ వైభవంగా స్వామివారికి అన్నకూటోత్సవము, గరుడోత్సవము, కళ్యాణోత్సవము 3 రోజులు స్వామి కార్యక్రమం ఘనంగా వైభవంగా స్వామి యొక్క కార్యక్రమం జరుగుతుందండి. కాబట్టి దీనికి వేలాది భక్తులందరి నుంచి, చుట్టుపక్కల ఊర్ల నుండి, రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలు వచ్చి దర్శనం చేసుకున్నారు. కాబట్టి అందరికి భక్త కోటికి అందరి గురించి ఆ కంబగిరి నరసింహస్వామి అందరినీ చల్లగా చూసి కాపాడాలని మరి కోరుకుంటున్నాము. అలాగనే ఇక్కడ సుదర్శన యాగము, ధనవంతర యాగము, నృసింహ యాగం నుంచి లోక కళ్యాణోత్సవం జరిగేందుకు, లోక కళ్యాణం జరగాలని తట్టుగా ఇక్కడ యాగం నుంచి చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఈ కార్యక్రమం అంతా జరిగిన కారణం, ఇదంతా చేయడం కారణం ఏంటంటే లోకం సమస్త సుఖినో భవంతు. భగవంతుని కార్యం ఎవరైతే మనం చేస్తామో మన లోకము, మన ప్రపంచము, పాడి పంటలు, వర్షాలు అందుకు సుభిక్షంగా పడి రైతులు అందరి నుంచి బాగుండాలని తట్టుగా కోరుకుంటూ ఈ 3 రోజులు భక్తులందరి నుంచి కలిసి తండోపతండాలుగా ఈ ఉత్సవంలో అందరూ పాల్గొన్నారు. జై నరసింహ, జై జయ నరసింహ. జై కంబగిరి నరసింహస్వామి గోవింద గోవింద. నేను డాక్టర్ శ్రీనివాస్ అండి. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. గత 12 సంవత్సరాల నుంచి నేను స్వామివారికి భక్తుల్ని. ఈరోజు ఫస్ట్ టైం నేను నరసింహస్వామి జయంతి సందర్భంగా పేరుసోమలకు రావడం జరిగింది. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ ఉండే జనాలతో నేను మింగిలై అందరితో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఎలాంటి ఆపద వచ్చినా నా గురు స్వామి వెనకల ఉండి నన్ను నడిపిస్తూ ఉంటాడు. నేను ఎలాంటి సర్జరీస్ చేసినా కానీ స్వామివారిని ప్రార్థించుకొని నేను స్టార్ట్ చేస్తాను ప్రతిసారి. జై కంబగిరి నరసింహస్వామి గోవింద గోవింద.